మా నుంచి వెళ్ళి ఒకరైతే మీ ఇంటి వరకు వచ్చి ఆ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెలివరీ అయితే చేస్తారు. ఇది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది ప్రింటర్. నేను చెప్పడం కాదు కానీ మీరు చూడొచ్చు ఎంత క్లారిటీగా వచ్చిందో ప్రింట్అవుట్. యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఇది వచ్చేసి మనం ఫస్ట్ దిగింది, దీంట్లో ఏదైతే ఉందో అది వచ్చేసి ఇప్పుడు దిగించింది, ఇప్పుడు ప్రింట్అవుట్ తీసింది. బాబాయ్ వస్తుంది గుండె కాయ బాబాయ్, ఆ కాయ పేర్లు కూడా వస్తున్నాయి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో ఎస్టర్డే వచ్చేసి మన వెబ్సైట్ గురించి మీ అందరికీ అయితే చెప్పిన. మీలో చాలామంది మా పైన ట్రస్ట్ పెట్టి చాలా ఆర్డర్లు అయితే ప్లేస్ చేసారు. ఈవెన్ మాకే కన్ఫ్యూజింగ్ ఉంది అవి వచ్చేసి ఎట్లా డిస్పాచ్ చేయాలి ఏం కదా అని చెప్పేసి. అందు గురించే నార్మల్గా అంటే కొద్దిగా ఒక 2-3 డేస్ ఎక్కువ టైం అయితే తీసుకుంటున్నాం. బట్ ఎంతమంది అయితే ఆర్డర్ చేసారో అందరు ఆర్డర్స్ని కన్ఫర్మ్ చేసినాం. అంతేకాకుండా అందరి దగ్గరికి స్టాక్ అయితే పంపిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే మా పైన ట్రస్ట్ పెట్టి ఆర్డర్లు చేసారో వాళ్ళందరికీ కూడా. సో ఈరోజు వచ్చేసి ఇంకొక క్రేజీ ప్రోడక్ట్తో అయితే మీ ముందుకు వచ్చినాం. ఈ ప్రోడక్ట్ వచ్చేసి చాలా మందికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా దీని కాస్ట్ వచ్చేసి నార్మల్ బయట వెబ్సైట్లో చాలా హైగా ఉంది. మన దగ్గర చాలా తక్కువ కాస్ట్కి ఏదైతే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటిది అంటే మినీ ప్రింటర్. నేను లాస్ట్ టైం ఈ మినీ ప్రింటర్ గురించి మనం ఏం ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినా దాని మీద కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందు గురించే ఎవరైనా యూజ్ చేస్తారేమో, అందరికీ యూజ్ అవుతున్న పర్పస్లో దీని అయితే మన వెబ్సైట్లో యాడ్ చేసినాము. సో ఈరోజు ఈ వీడియోలో ఈ మినీ ప్రింటర్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అంతేకాకుండా మీకు ఏదైనా చూపిస్తుంది ఎట్లా వర్క్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే బై అయితే వేయండి. సో ఫటాఫట్ లేట్ చేయకుండా ఈరోజు ఈ ప్రింటర్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మీరు ఇక్కడ చూసినట్లయితే దీని బాక్స్ పైన మినీ ప్రింటర్ అని చెప్పేసి, పోర్టబుల్ మినీ ప్రింటర్ అని చెప్పేసి వస్తుందన్నమాట. మీరు ఏం చేయాలంటే జస్ట్ సింపుల్గా దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయాలి. సో యాక్చువల్లీ నేను ఫస్టే చెప్తా దీని కాస్ట్ వచ్చేసి బయట ఎంత ఉంది మన దగ్గర ఎంత ఉంది అని చెప్పేసి. నార్మల్గా బయట వెబ్సైట్స్లో కనుక మనం చూసినట్లయితే దీని కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ అయితే ఉంది. సో మన వెబ్సైట్లో నేను చూసి మీకు చూపిస్తా. మన వెబ్సైట్లో మినీ ప్రింటర్ కాస్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు 999 రూపీస్కి అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఎవరైనా బై చేయాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే బై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే నేను దీన్ని అన్బాక్సింగ్ మీకు చూపిస్తా. ఈ మినీ ప్రింటర్ ని అన్బాక్సింగ్ చేయగానే మనకి దీని లోపల ఏమొస్తుంది అంటే ఇటువంటిది ఒకటి, దీనికి ఛార్జింగ్ పెట్టడానికి కేబుల్ అయితే వస్తుంది అనమాట. దీంతో పాటుగా లోపల మనకు మినీ ప్రింటర్ అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసినట్లయితే ఒకటి వచ్చేసి మన యూజర్ మాన్యువల్ అయితే వస్తుంది, ప్రింటర్ని ఏ విధంగా వాడాలి ఏం కథ అని చెప్పేసి. అండ్ ఒక రోల్ వచ్చేసి మనకు రావడం జరుగుతుంది ప్రింట్ కోసం, అది దీని లోపల వస్తుంది. ఒకవేళ మీరు బయట వెబ్సైట్ల నుంచి బై చేసినట్లయితే మీకు ఈ ఐటమ్స్ మాత్రమే రావడం జరుగుతుంది. ఒకవేళ మన తెలుగు ఎక్స్పెరిమెంట్ సైట్ల నుంచి కనుక మీరు బై చేసారనుకోండి, మీకు వీటితో పాటుగా ఇంకొక స్టిక్కర్ రోల్ వచ్చేసి ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. స్టిక్కర్ రోల్ వచ్చేసి ఇది ఎక్కడ యూజ్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి మీకైతే ముందు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మినీ ప్రింటర్ని అయితే బయట తీస్తున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. దీని ఇంటర్ఫేస్ మీరు చూసినట్లయితే ఒక బేబీ లాగా అయితే ఉంటుంది అనమాట. దీనికి పోర్ట్స్ అండ్ బటన్స్ వచ్చేసి స్టార్టింగ్లో ఇక్కడ సైడ్ ఏదో బటన్ ఉంటుందో దీన్ని ప్రెస్ చేసినాం అనుకోండి, మనం రోల్ ఇన్సెట్ చేసుకొని ఆప్షన్ అయితే వస్తుంది మనకు. రైట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఒకటి మనకు పవర్ బటన్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని యూజ్ చేసి మనం బ్లూటూత్ కనెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ ప్రింటర్ని ఆన్ ఆఫ్ అయితే చేయొచ్చు. మన కేబుల్ వచ్చింది కదా, దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి పైన మీరు చూసినట్లయితే ఒకటి మనకు పోర్ట్ అయితే రావడం జరిగింది. సి టైప్ పోర్ట్ అయితే, డి టైప్ కాదు. ఒకవేళ మినీ యూఎస్బీ మైక్రో యూఎస్బీ పోర్ట్ వచ్చింది అనుకోండి దాంతో ఇబ్బంది అవుతుండే, కాకపోతే సి టైప్ మనకు ఛార్జింగ్ పోర్ట్తోనే రావడం జరుగుతుంది. దీన్ని ఆన్ చేయడం యూజ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. దానికోసం మనం ఏం చేయాలంటే దీంట్లో ఒక యూజర్ మాన్యువల్ వచ్చింది కదా, ఈ యూజర్ మాన్యువల్లో మీరు చూసినట్లయితే ఒక క్యూఆర్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని కనుక మనం స్కాన్ చేసినాం అనుకోండి డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్తాం, ఐఫోన్లో అయితే యాప్ స్టోర్లోకి అయితే వెళ్తాము. సో దాంట్లో మనం ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ వచ్చేసి ఫన్ ప్రింట్ అప్లికేషన్. మీరు చూసినట్లయితే మనం ఇన్స్టాల్ చేసుకోగానే ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి పిక్చర్స్ని డైరెక్ట్గా ఫోటో ప్రింట్ అయితే తీయొచ్చు. నేను దాన్ని కూడా మీకు చూపిస్తాను ఎట్లా ప్రింట్ తీయొస్తుంది ఏం కథ అని. లేబుల్ టెక్స్ట్ మనం డైరెక్ట్ స్కాన్ చేయొచ్చు, టెక్స్ట్ని ప్రింట్ తీయొచ్చు, న్యూ నోట్స్ని ప్రింట్ తీయొచ్చు. ఈ టు డూ లిస్ట్ ఉంది కదా, టు డూ లిస్ట్ వచ్చేసి ఏంటంటే ఈరోజు మనం ఏం పని చేయాలనుకుంటున్నాం దాన్ని డైరెక్ట్గా ప్రింట్ తీయొచ్చు. నేను మీకు చేసి చూపిస్తా. బాబాయ్ దాన్ని మూతికడ పెట్టుకోకు. దీన్ని మనం ఏం చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి టు డూ లిస్ట్ మొత్తం ఇట్లా రాసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫినిష్ వచ్చినాం అనుకోండి మీరు చూడొచ్చు, దీంట్లో రాయాలి ఫస్ట్ సాయి అని రాసిన, అదే మన టు డూ లిస్ట్. ఇక్కడ ప్రింట్ ఉంది కదా రైట్ సైడ్ కార్నర్లో మీరు చూసినట్లయితే స్క్రీన్ పైన దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత కింద ప్రింట్ ఉంది కదా, ప్రింట్. బాబాయ్ వస్తుందంట వారా? వచ్చింది. సో మీరు చూసినట్లయితే దీని మీద ఏదైతే బొమ్మ ఉందో అదే బొమ్మ మనకు ప్రింట్ అయితే బయటకు వస్తుంది. సాయి నా పేరు కూడా వచ్చింది, టు డూ లిస్ట్. ఓకేనా? అంటే ఈ కాంచెలు నేను ఏం చేయొచ్చు అంటే ఒకవేళ ఈ జింగిడి వాళ్ళకి ఏదైనా సామాన్ తెమ్మని చెప్పినా అనుకో, ఏదో ఒకటి మర్చిపోతారు వీడు ముఖ్యంగా. సో వానికి జస్ట్ దీంట్లో టైప్ చేసి గివి తీసుకురాని ఇచ్చిన అనుకో, పోయి చిట్టిలో చూసుకుంటే మొత్తం తీసుకొని అయితే వస్తారు అన్నట్టు, స్టిక్కర్ కాదు. సో ఈ విధంగా అయితే మనం దీంట్లోనే అవైలబుల్గా ఉన్న ప్రీసెట్స్ని యూజ్ చేసి దీంట్లో ఏదైనా సరే మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఒకటి జిరాఫ్ ఉంది కదా, ఇప్పుడు జిరాఫ్ని ప్రింట్ తీస్తా. ప్రింట్ ఓకే బాబాయ్ తీసుకోవచ్చు మనం. డ్రాయింగ్
అది దేనికి వస్తుందంటే వచ్చిన తర్వాత కూడా మనం వేయొచ్చు, ప్లస్ మనము ఫోటో లెక్క ప్రింట్ కూడా తీసుకోవచ్చు, డ్రాయింగ్ చేసి ఫోటో దించి. ఇప్పుడు దాంట్లో కలర్ వచ్చిందా? సో ఇక మీరు చూసినట్లయితే ఒక జిరాఫ్ అయితే మనకు రావడం జరిగింది. బాబాయ్ పట్టరా జిరాఫీ. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే దీంట్లోనే ఉన్న నార్మల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, టెక్స్ట్ కావచ్చు, దీంట్లో ఫస్ట్ నుంచే అవైలబుల్గా ఉన్నాయి ప్రీసెట్స్ని కావచ్చు, మనమైతే ప్రింటింగ్ అయితే తీయవచ్చు. దీంట్లో టెంప్లెట్స్ ఉన్నాయి, ఇవే టెంప్లెట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ డాక్యుమెంట్స్, మన దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవిటిని మనం వర్డ్లో ఉన్నా సరే, ఎక్సెల్లో ఉన్నా సరే, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నా సరే, పీపీటీలో ఉన్నా సరే మనం దీన్ని యూజ్ చేసి ప్రింట్ అయితే తీయవచ్చు. అంటే మనం పెద్ద సైజులో ఉన్న పేపర్ని దీని మీద చిన్న ప్రింట్ తీయవచ్చు. నేను ఇట్లా చెప్తున్నా కదా మంచి ఇది కొనుక్కుంటా ఎగ్జామ్లకు నక్క చిట్టులు తీసుకోవద్దని అనుకోకూడదు, అది నేరం. నేను దాని అయితే రికమెండ్ చేస్తాను. స్లిప్స్ తీసుకో ఎవరైనా దొరికిరా అంటే దానికి మీరే బాధ్యులు, ముందే చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మల్టీమీడియా ఇమేజ్ ప్రింటింగ్ అని ఉన్నది. దీంట్లో కూడా మనం డైరెక్ట్గా ఫోటోగ్రాఫ్ని ప్రింట్ అయితే తీయవచ్చు. ఇప్పుడు బాబాయ్ కానీ ఒక ప్రింట్ వేద్దాం ఫస్ట్. బాబాయ్ ఎట్టున్నారు చూడు బాబాయ్, కుదులు ప్రింట్. ఇప్పుడు బాబాయ్ కూడా వచ్చిండు అనుకో సక్సెస్ అన్నట్టుగా. బాబాయ్ గంత చిన్న వాళ్ళకే అలా దొరికినా ఇప్పుడే ఏర్రా చెట్ల డీటెయిల్స్ మీరు చూడొచ్చు. బాబాయ్ గాని కూడా మీరు చూడొచ్చు ఎంత క్లారిటీగా బయటకు వచ్చిండో. మీరు చూసినట్లయితే బాబాయ్ గాడి ఈ ఫోటో ఒకసారి ప్రింట్అవుట్ చూడండి మీరు. మనం నార్మల్గా పెద్ద ప్రింట్లు ఎట్లయితే తీస్తామో అట్నే సేమ్ టు సేమ్ వచ్చింది. కనబడుతుందా కెమెరాలో ఫోటో? మనకు కనబడుతుందా రియల్ కనబడేట్టు? నార్మల్గా ఇది బయటనైతే మస్తు క్లారిటీ కనబడుతుంది, కెమెరాలో ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ ఫుల్ క్లారిటీతో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే ఇప్పుడు అందరం కలిసి ఒక సెల్ఫీ దిగా పడరా కొద్దిగా. ఈ షేప్ పెద్ద ఉందిగా, నువ్వే దించాలి. ఓకే ఓకే ఫోటో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ ఫోటోని నేను ప్రింట్అవుట్ అయితే వేస్తున్నా మన మినీ ప్రింటర్ని యూజ్ చేసి. అడ్డం మొత్తం వస్తుంది ఇట్లే వస్తుంది కావచ్చు, కొద్దిగా కట్ అవుతుంది కొద్దిగా అంతా. లేదు మొత్తం వస్తుంది ప్రింట్. దీంట్లో మనం ప్రింట్ తీసేటప్పుడు దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. హై స్పీడ్ లో కావాలనుకుంటుర్రా, హెచ్డీలో కావాలనుకుంటారా? హై స్పీడ్ లో ఏమో గిట్ల వస్తుందట, హెచ్డీ పెడితే గిట్లా క్లారిటీ వస్తుందట. కొద్దిగా లేట్ అవుతుంది. కాకపోతే మళ్ళీ లైన్ డ్రాయింగ్ కావన్నా, మీకు గిట్లా గ్రాఫిక్స్ కావన్నా, ఈ ఆప్షన్ అన్నది మనకి హెచ్డీ కావాలి మెయిన్. హారిజెంటల్ కావన్నా, వర్టికల్ కావన్నా గిట్ల సొమ్ము ఇస్తాడట ప్రింట్అవుట్. చిన్న వస్తుంది కాకపోతే మనకు ఆరిజెంటల్గా తీసుకున్నది మంచిగా క్లారిటీ వస్తుంది. లైట్ వచ్చేసి 75% ఉన్నది. మొత్తం థర్మల్ని యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఎన్ని కాపీస్ కావాలి అది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రింట్అవుట్ అయితే తీస్తున్నా, చూద్దాం. మస్తు క్లారిటీ వస్తుంది కావచ్చు ఈ రకంగా చూస్తే. ఫస్ట్ ప్రింట్అవుట్ తీసిన ఫోటో కంటే ఈ ఫోటో వచ్చేసి కొద్దిగా లేట్గా వస్తుంది. హెచ్డీ అయినా కళ్ళే వస్తుంది. లేదురా, దానికి దీనికి దునియా ఆస్మాన్ ఫరక్ ఉన్నది, మస్తు ఫరక్ ఉన్నది. ఇలా బ్లాక్ ఎక్కువ వచ్చింది, ఇలా బ్లాక్ ఎక్కువ రాలేదు. కాదురా, దాంట్లో డాట్స్ వచ్చింది. ఇలానేమో సేమ్ నిజంగా ఫోటో ఇట్లా అది చేసినట్టే వచ్చింది. మంచి వచ్చిందంటే మీకు ఎట్లా అనిపిస్తుందో ఇది చూడండి. ఇదేమో ఇప్పుడు తీసింది హెచ్డి క్వాలిటీలో, ఇదేమో మనం ఫస్ట్ తీసింది. ఏది మంచిగా కనబడుతుందిరా? డార్క్ ఉంది కాబట్టి ఇది మంచిగా. ఇదా ఇది జరా ఫస్ట్ దించిందేమో మొత్తం జరా ఎట్లా అంటే డాట్స్ మనిషిని చేంజ్ చేస్తుంది. అది ఇదేమో క్లారిటీ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది కదా అట్లుంది. సో మీరు చూసినట్లయితే ఈ విధంగా మనం ఫొటోస్ని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది మెయిన్గా ఎవరు యూజ్ అవుతుంది అంటే ఎవరికైనా హోటల్స్ ఉండి బిల్స్ లాంటివి ప్రింట్అవుట్ చేయాలనుకుంటారు అండి. ఆ బిల్స్కి వచ్చేసి మనం బ్లూటూత్తో మనం కనెక్ట్ చేసుకొని దన్న ప్రింట్ కొట్టవచ్చు. అది మనకు యూజ్ అయ్యేది. సో నేను స్టార్టింగ్లో మీకు చెప్పిన గుర్తుంది కావచ్చు మీకు. అదేంటి అంటే ఒకవేళ మన వెబ్సైట్లో కనుక మీరు దీన్ని బై చేసినట్లయితే మీకు వచ్చేసి ఒకటి స్టిక్కర్ రోల్ ఫ్రీగా వస్తుందని చెప్పినా కదా. ఆ స్టిక్కర్ రోల్ వచ్చేసి ఏ విధంగా వర్క్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తా. ఏం లేదు, జస్ట్ ఈ బటన్ వచ్చిరు అనుకోండి డోర్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఈ స్టిక్కర్ రోల్ని పెట్టాలి. స్టిక్కర్ రోల్ని పెట్టిన తర్వాత ఇది క్లోజ్ చేసేద్దాం. ఇది క్లోజ్ చేసినాం అనుకో బందోబస్తు క్లోజ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు హెచ్డి క్వాలిటీలో స్టిక్కర్ మీద మన ఫోటోని అయితే ప్రింట్ చేస్తాను నేను. ఫోటో వచ్చేసి ప్రింట్అవుట్ అయితే వచ్చేసింది. సో ఈ స్టిక్కర్ ప్రింట్అవుట్ కనుక మనం యూజ్ చేసినాం అనుకోండి ఇది ఎట్లా యూజ్ అవుతుంది తెలుసా? ఇక్కడ నుంచే లేదు, దీన్ని తీయాలి స్టిక్కర్. వెనక కవర్ని వేసేసినాం అనుకో ఇది ఎక్కడన్నా మీరు అతికేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కడైనా అతికేయాలనుకున్నారు అనుకోండి దీని వెనకాలని సపోజ్ మీరైతే ఈ విధంగా అతికేసుకోవచ్చు. ఇది ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు బయట కొంటే ఇది వచ్చేసి మీకు ప్రింటర్తో పాటుగా రాదు, సపరేట్ బై చేయాలని. ఒకవేళ మీరు మన వెబ్సైట్లో మనకి ప్రింటర్ని బై చేసినట్లయితే మీకు దీంతో పాటుగా ఒక స్టిక్కర్ రోల్ కూడా ఫ్రీగా అయితే వస్తుంది అనమాట.
సో ఈ విధంగా గైస్ ఈ మినీ ప్రింటర్ని యూజ్ చేసి మీరు ఏది కావాలంటే దాన్ని ఇన్స్టాంట్గా ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. ఇప్పటిదాకా మేము నార్మల్ ఫొటోస్ అయితే ప్రింట్అవుట్ తీసినాం కదా, ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే అందరికీ యూజ్ అయ్యేది, మెయిన్ స్టూడెంట్స్ మన వీడియోస్ బాగా చూస్తారు కాబట్టి వాళ్ళకి యూజ్ అయ్యేది ఏ విధంగా ప్రింట్అవుట్ చేయాలని చూపిస్తా. హార్ట్ డయాగ్రామ్ ఉంటుంది కదా బయాలజీలో, దాన్ని ప్రింట్అవుట్ తీసినట్లయితే ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తా. ఇంత ముందు దానికంటే కూడా మంచిగా వస్తుందిరా బాబా. ఏగో ఇంత ముందు దాంట్లో కొద్దిగా తక్కువనే ఉండే. ఇంకా యాక్చువల్ నేను బయాలజీ ఏదో ఫోటో దించబోయే మళ్ళీ మనమే దించిన. సో దీంట్లో మీరు చూసినట్లయితే క్వాలిటీ చాలా డిఫరెన్స్. వాజా ఎంత క్లారిటీ వస్తుంది. దానికి దీనికి కొద్దిగా ఫేస్ కర్రగా ఇదే పక్క, కాకపోతే ఇది కొంచెం డార్క్ వచ్చింది. ఇది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది ప్రింటర్. నేను చెప్పడం కాదు కానీ మీరు చూడొచ్చు ఎంత క్లారిటీగా వచ్చిందో ప్రింట్అవుట్. యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఇది వచ్చేసి మనం ఫస్ట్ దిగింది, దీంట్లో ఏదైతే ఉందో అది వచ్చేసి ఇప్పుడు దించింది, ఇప్పుడు ప్రింట్అవుట్ తీసింది. చెప్పినా కదా హార్ట్ డయాగ్రామ్ వచ్చేసి ప్రింట్అవుట్ తీసి మీకు చూపిస్తా అని చెప్పేసి దాన్ని అయితే ప్రింట్ చేస్తున్నా. హెచ్డి క్వాలిటీలో ప్రింట్ చేద్దాం, అది కూడా విత్ పార్ట్స్. కనబడే మస్తు కనబడుతుంది. బాబాయ్ కాయ వస్తుందంట, గుండెకాయ వస్తుందిగా, గుండెకాయ వస్తుందంట బాబాయ్. వస్తుంది గుండె కాయ బాబాయ్. ఆ కాయ పేర్లు కూడా వస్తున్నాయి. సేమ్ ఎట్లుందో అట్లా వచ్చింది. మస్తుంది విత్ నేమ్స్. మీరు చూసినట్లయితే హ్యూమన్ హార్ట్ విత్ పార్ట్స్ ఈ విధంగా అయితే వచ్చింది. ఈ వీడియో చూసిన తర్వాత నాకైతే నా మైండ్లో మొత్తం అదే స్ట్రైక్ అవుతుంది. చాలా మందికి ఏమనిపిస్తుంది, మంచిగా చిట్టీలో తీసుకోవచ్చు, చిన్న ప్రింట్ తీసుకొని ఫస్టే చెప్తున్నా, ఎవ్వరు కూడా రికమెండ్ అయితే చేస్తలేని. ఇట్లా తీసుకోవడం మాత్రం దొరికితే నాకే సంబంధం లేదు. సో ముందే చెప్తున్నా, వీటికి మంచి దానికి యూజ్ చేసుకోవాలి. ఏదున్నా కానీ మంచిగా మన ఫోటోలు కావచ్చు, వేరే ఏమైనా స్టిక్కర్లు అక్కడ యూజ్ చేసుకోవాలంటే మనం ప్రింట్అవుట్ తీసుకొని ఇప్పుడు ఎటన్నా వేయనాం తిరగనీకి, అక్కడ మనం ఫోటో దిగి ఇన్స్టాంట్గా దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలంటే ఇది యూజ్ అయితే అట్లా యూజ్ చేయరు, కానీ ఇట్లా చిట్టీలకు అయితే యూజ్ చేయకూరి. సో ఇది గాయస్ మేము తెప్పించిన మినీ ప్రింటర్. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా బై చేయాలనుకుంటే దీని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, దీనికి సంబంధించి అక్కడ నుంచి బై అయితే చేయండి. మన దగ్గర బై చేసినట్లయితే బయట కంటే తక్కువ రేట్కి వస్తుంది. అంతేకాకుండా స్టిక్కర్ రోల్ వచ్చేసి ఒకటి ఫ్రీగా అయితే వస్తుంది. అనౌన్స్ చేసిన ఒక్క రోజులోనే మా మీద నమ్మకంతో చాలామంది ప్రొడక్ట్లు ఆర్డర్ అయితే చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి మేము వచ్చేసి మన వెబ్సైట్లో క్యాష్ ఆన్ డెలివరీ పెట్టలేకపోతున్నాం. అంతేకాకుండా డెలివరీ ఛార్జెస్ అయితే తీసుకుంటున్నాము. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ మన ఇదైతే వెబ్సైట్ ఉందో అది గ్రో అయినట్లయితే ఖచ్చితంగా మేము వచ్చేసి డెలివరీ ఛార్జెస్ని ఫ్రీగా ఇస్తాం. అంతేకాకుండా క్యాష్ ఆన్ డెలివరీ అయితే మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ అయితే చేస్తాము. దగ్గర 800 పీపుల్ వచ్చేసి వాళ్ళకి ఏవైతే కావాలన్న ఐటమ్స్ మన వెబ్సైట్ నుంచి వెళ్ళి కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోరు. కాకపోతే ఎవరు కూడా పేమెంట్ అయితే వేయలేదు. సో ముందే చెప్తున్నా, మీరు క్యాష్ ఆన్ డెలివరీ కోసం కనుక చూస్తున్నా సరే, లేదా మీరు ఒకవేళ ఐటమ్ మేము దాంట్లో యాడ్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ వస్తుందని మీరు చూస్తున్నా సరే, అది వచ్చేసి మీకు డెలివరీ అయితే మేము చేయలేము. సో ప్రొడక్ట్లు ఏవైతే మీరు దాన్ని కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోరో 800 పీపుల్ వచ్చేసి ఖచ్చితంగా మీరైతే వాటికి పేమెంట్ చేయండి. వాటికి పేమెంట్ చేస్తే మేము మా దగ్గర నుంచి ఆ ప్రొడక్ట్స్ని మీ ఇంటి అడ్రస్కి అయితే షిప్ అయితే చేస్తాము. అండ్ ఎవరెవరైతే బై చేస్తారో ఈ వీళ్ళలో అంటే మన ఫస్ట్ రోజు నాకు 800 మంది కార్ట్లో యాడ్ చేసుకోరు కదా, అంతేకాకుండా మనకు కొన్ని ఆర్డర్స్ అయితే పడ్డాయి కదా. సో వీళ్ళందరిలో ఎవరో ఒకరి దగ్గరికి మా నుంచి వెళ్ళి ఒకరైతే మీ ఇంటి వరకు వచ్చి ఆ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెలివరీ అయితే చేస్తారు. సో ఖచ్చితంగా ఇప్పటికి 800 పీపుల్ మీ ప్రొడక్ట్స్ అన్నింటినీ కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోరు కదా, అవి పేమెంట్ అయితే చేయండి. చేస్తే మేము ఆ ప్రొడక్ట్స్ని మీ ఇంటికి షిప్ అయితే చేస్తాం. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.